కోటలోకి బంగారు బోనం ప్రవేశించబోతుంది. సో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా బంగారు బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. చెప్పండి సార్, అంటే ప్రతిసారి బంగారు బోనం సమర్పించడం ఏ విధంగా అనిపిస్తుంది? ప్రతిసారి గత సంవత్సరం 17 సంవత్సరాల నుంచి ఈ బంగారు పాత్రలో బోనం తయారు చేసి అమ్మవారికి నైవేద్యం తీసుకోవడానికి ఎంతో ఉత్సాహంగా 17 సంవత్సరం చేస్తున్నాము. ఇంకా తరాలు కూడా ముందు కూడా చేస్తామని చెప్పి ఈసారి వర్షాలు పడట్లేదు, అమ్మవారిని ఏం కోరుకుంటున్నారు? అమ్మవారికి వర్షాలు పడతలేవు అని చెప్పేసి ఈ రోజు అమ్మవారి తొలి బోనం అమ్మవారి తీసుకుని వచ్చి గడపకు రాగానే వర్ణదేవుడు స్వాగతం పలికాడు. ఇంకా సంతోషంగా ఉంది. ఏం కోరుకుంటున్నారు తెలంగాణ ప్రజలకు? ఇరు రాష్ట్రాలన్నీ మంచిగా ఉండాలి, పాడి పంటలు మంచిగా ఉండాలి, సకాలంలో వర్షాలు కురచాలి, ఎటువంటి వ్యాధులు లేకుండా ప్రజలంతా సుఖశాంతితో ఉండాలి. అమ్మవారు కోరిన బంగారం పొంగు తల్లి అమ్మవారి అందరినీ కాపాడి ముందుకు తీసుకెళ్తాని చెప్పేసి ఈ విధంగా అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం వల్ల మీకు కలిగినటువంటి లాభాలు ఏమన్నా ఉన్నాయా? 17 సంవత్సరాల నుంచి అమ్మవారి బంగారు బోనం తీసుకొస్తున్నాము. ఎంతమంది అయితే బంగారు బోనం అమ్మవారు తీసుకొస్తున్నారు, ఈ రోజు మటుకు వాళ్ళ ఇంట్లో అన్ని సంతోషాలే జరుగుతున్నాయి. అమ్మవారి వెంటుండి వాళ్ళని నడిపిస్తున్నది. కాబట్టి ప్రతి ఏటా కూడా ఆనవాయితీగా బంగారు బోనం తీసుకోవడం జరుగుతుంది. సో మంచిగా జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుగుతున్నది. ఈసారి కూడా అంత మంచిగా. సప్తమాత బోనాలు చాలా